ఆరాధన నా యేసయ్యకే. రాజులకు రారాజువు, నీవు ప్రభులకు ప్రభుండవు. రాజులకు రారాజువు, నీవు ప్రభులకు ప్రభుండవు. నీ ముఖము మనోహరమే, నీ పెదవులు దయరసమే. నీ ముఖము మనోహరమే, నీ పెదవులు దయరసమే. నీ నవ్వేన బంగారమే, నీ చూపేన కనికరమే. నీ నవ్వేన బంగారమే, నీ చూపేన కనికరమే. ఆరాధన నా యేసయ్యకే. ఆరాధన నా యేసయ్యకే. రాజులకు రారాజువు, నీవు ప్రభులకు ప్రభుండవు. రాజులకు రారాజువు, నీవు ప్రభులకు ప్రభుండవు. నీ కళ్ళే అగ్ని జ్వాలలే, నీ పదములు అపరంజియే. నీ కళ్ళే అగ్ని జ్వాలలే, నీ పాదములు అపరంజియే. నిన్ను ముట్టుకుంటే మహిమ మహిమ, నిన్ను పట్టుకుంటే మహిమ మహిమ. నిన్ను ముట్టుకుంటే మహిమ మహిమ, నిన్ను పట్టుకుంటే మహిమ మహిమ. ఆరాధన నా యేసయ్యకే. ఆరాధన నా యేసయ్యకే. రాజులకు రారాజువు, నీవు ప్రభులకు ప్రభుండవు. రాజులకు రారాజువు, నీవు ప్రభులకు ప్రభుండవు. నీకు వందనాలు తాడు కట్టనా, ఆ స్తోత్రమను ఉయ్యలేయనా. నీకు వందనాలు తాడు కట్టనా, ఆ స్తోత్రమను ఉయ్యలేయనా. నీ పాదాల చెంత నాకు కొంచెం చోటు దయచేయవా. నీ పాదాల చెంత నాకు కొంచెం చోటు దయచేయవా. ఆరాధన నా యేసయ్యకే. ఆరాధన నా యేసయ్యకే. రాజులకు రారాజువు, నీవు ప్రభులకు ప్రభుండవు. రాజులకు రారాజువు, నీవు ప్రభులకు ప్రభుండవు. అందరికి వందనాలండి. వందనాలమ్మా, చక్కటి పాట పాడినావు. రాజులకు రాజైన ప్రభువులకు ప్రభు అయిన మన యేసయ్యన గురించి చక్కటి పాట పాడి వినిపించిన దెబరాకి అందరి తరఫున వందనాలు తెలియజేస్తున్నాను. నిజమే, మన ప్రభు యొక్క ముఖం గురించి, పెదవుల గురించి, ఆయన నవ్వుని గురించి, చూపు, ఆయన కళ్ళు, పాదములు అన్ని ప్రతి ఒక్కటి కూడా దాని గురించి ఇస్తూ చక్కటి పాట పాడింది. అలాగే
నీకు వందనాలు తాడు కట్టున ఆ స్తోత్రం అనే ఉయ్యాలయ్యన. మనం ఎన్నిసార్లు వందనాలు చెప్తున్నామో, ఎన్నిసార్లు ఆయనకు స్తోత్రాలు చెల్లిస్తున్నామో మనల్ని మనం పరీక్షించుకోవాలని ఒకసారి హెచ్చరిక పొందినాము. అలాగే ఆయన పాదాల చెంత మనకి కొంచెం చోటు దయచేయమని కూడా అడుగుతూ పాట పాడింది. మనం మొన్ననే ఆదర్శ గారు చెప్పినట్టుగా ఆయన పాదాల దగ్గర మనము ఎన్నో విషయాలు నేర్చుకోవాలని కూడా నేర్చుకున్నాము. అందుని బట్టి కూడా ప్రభువుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. చక్కటి పాట పాడి వినిపించిన దెబోరాకి మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. క్రిస్టిల్లా పాడలేదమ్మా, నీ ఒక్క వాయిస్ వినపడింది. కాలేజ్ హలో, స్టార్ట్ అయిందంట, వెళ్ళింది కాలేజ్ కి. అవునా? అందుకేనా పాప ఒకటే. ఓకే. ఇప్పుడు మన మధ్యలో ఉన్న ఎస్తర్ హోషియా గారు మనకి వాక్య సందేశాన్ని అందిస్తారు. వందనాలు ఎస్తర్. వందనాలక్క. జూమ్ లో చేరి వచ్చిన అందరికి వందనాలక్క. యోగ్యురాలని, ఎన్నికలేని దాన్ని అయినా నాకు దేవుడిచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి దేవుని కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. చిన్న క్విజ్ చూసుకుందాం అక్క వాక్యానికి ముందు. క్లేశాన్న పానములు ఎవరికి ఇవ్వబడ్డాయి? క్లేశాన్న పానములు. దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగోలు కండి. ఇర్మియా కాదండి. సిద్కియా కాదు. క్లేశాన్న పానం మీకాయ కదా. యుద్ధానికి వెళ్తూ ఆహాబ్ రాజు యెహోషాపాతు జైల్లో వేయండి, క్లేశాన్న పానములు ఇవ్వండి వచ్చే వరకు అని చెప్తారు. యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగజేయవాడు అని అన్నది. అన్న రైట్ ఆన్సర్ అక్క. ఆయన చేయి పట్టుకొని నీవేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడును సమర్థుడు కాడు అన్నది ఎవరు? ఆయన చెయ్యి పట్టుకొని నీవేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడును సమర్థుడు కాడు. కాదండి. దావీదమ్మా. నెబుకద్నెజరు రాజు. దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడే అందెవరు? రాహాబు చెప్పారు ఎవరో, అది రైట్ ఆన్సర్ అండి. ఆయనే జీవము గలవాడు, ఆయనే యుగ యుగములు ఉండువాడు అన్నది ఎవరు? దావీదా. ఆయనే యుగ యుగములు ఉండువాడు. యోహానా. దానియేలు సింహబోన్లో ఉన్నప్పుడు అంటాడు ఒక రాజు. దర్యావేషు రైట్ ఆన్సర్ అండి. యెహోవా యొద్దనే రక్షణ దొరుకునని ప్రార్థించిన వ్యక్తి? కాదండి. ఉంది, అది కూడా ఉంది కీర్తనలో. అవునవునమ్మ. యోనా యెహోవా యొద్దనే రక్షణ దొరుకునని. మెఫీబోషెతు ఏ వయసులో కుంటివాడయ్యాడు? చిన్న వయసులోనే, బాల్యంలోనే. 3 ఏళ్ళో 7 ఏళ్ళో. 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలు రైట్ ఆన్సర్. మందసమును మోయుటకు గట్టివాడు? కెనన్యా. రిస్పా ఎవరి కుమార్తె? అయ్యా కుమార్తె. పేతురును తీసుకురావడానికి కొర్నేలి ఎంతమందిని పంపించాడు? ముగ్గురు రైట్ ఆన్సర్. నిన్ను ప్రేమించి ఎంతమంది కుమారుల కంటే నీకు ఎక్కువగా ఉన్న నీ కోడలు ఇతనికా నేను? 7 కుమారుల కంటే. 7 రైట్ ఆన్సర్ అండి. ఇశ్రాయేలీలు మోషేను బట్టి ఎన్ని దినములు దుఃఖము సలిపిరి? 30 దినములు. 40 దినములు.
ముప్పై దినములు రైట్ 70 దినాలు. కాదండి 30. 70 దినాలు. పేతురు చేపలు పట్టడానికి వెళ్ళినప్పుడు అతనితో కూడా ఎంతమంది వెళ్ళారు? యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత 4. 6. 6 మంది మొత్తం, పేతురుతో 7. పేతురుతో 7 రైట్. 7, 6 మంది. యోషియా రాజు హుల్దా ప్రవక్త యొద్దకు ఎంతమందిని పంపాడు? 3 5 మంది. 5 మంది రైట్ ఆన్సర్. ఎవరు చెప్పారు? మార్కు సువార్త 7:21లో లోపలి నుండి కొన్ని రకాలు వస్తాయి అన్నారు కదా, అవన్నీ మొత్తం 13 రైట్ ఆన్సర్. మీరు విసర్జించుడి అని పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాసినవి ఎన్ని? 17 అనుకుంటా. 17 కానీ 19 కానీ. 6 అండి. శరీర కార్యములు ఎన్ని? శరీర కార్యాలు 13 అమ్మా. 15. ఆత్మఫలాలు 9. 2 తిమోతి పత్రికలో 3వ అధ్యాయంలో అంత్యకాలంలో అపాయకరమైన దినములు వచ్చునన్న అక్కడ కొన్ని రకాల మనుషుల్ని, అవి ఎన్ని రకాలు? వెంకమ్మనాడు వారు అబద్ధికులు 5. 19 రకాలండి. అమ్మో. ప్రకటన 21:8లో అగ్నిగుండంలో మండుగుండంలో పాలు పొందేవారు ఎంతమంది అండి? 6. అవిశ్వాసులు 7. అబద్ధికులు 8 మంది. 8 మంది. అతడు తీయగా ఎవడును మూయజాలడు, అతడు మూయగా ఎవడును తీయజాలడు అని ఎవరిని గురించి చెప్పబడింది? తుయితైరా సంఘం గురించి, సాది సంఘం గురించి అనుకుంటా. కాదండి. యెషయా గ్రంథం 22:22 హిల్కియా కుమారుడు ఎల్యాకీము గురించి. నీ దాసుడనైన నేను బాల్యము నుండి యెహోవా యందు భయభక్తులు నిలిపిన వాడనని అందరు. ఓబద్య అమ్మగారు. వందనాలండి, అందరు బాగా ఆన్సర్ చేశారు. దేవుని వాక్యం చూసుకుందాము. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వచనం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వచనం నేను చదువుతాను. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలువబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. అలాగే కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం కూడా చదువుతుంది. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22. తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలువబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరచెను. దేవుడు తన వాక్యం మనతో మాట్లాడినట్లు చిన్న ప్రార్థన చేసుకుందామండి. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, గొప్ప దేవ, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ దినము నానా ఎన్నికలేని అయోగ్యురాలు నన్ను దేవ సజీవ లెక్కలో నిలబెట్టిన విధానం బట్టి కృతజ్ఞతలు. పగలంతా మా పని పాటలు తోడుగా ఉండి ఈ యొక్క సాయంకాల సమయం 4:20 సమయంలో నీ సన్నిధిలో జూమ్లో చేరి వాక్యం చెప్పడానికి మీరు చూపిన గొప్ప కృపకై వందనాలు. ఎన్నికలేని దాన్ని నన్ను మరుగుపరిచి మీరు మాతో మాట్లాడమని, మీరు మాట్లాడితే క్షేమమయ్యా, మీరు మాట్లాడితే మేలు, ఆ యొక్క క్షేమము మేలు మాకు దయచేసి మమ్మల్ని అందరిని దీవించి ఆశీర్వదించమని, నీకు ఇష్టానుసారమైన బిడ్డలుగా ఉండడానికి కృప చూపి మా యొక్క హృదయము మీ చేతిలో ఉంచి, దేవా రాజు హృదయం యెహోవా చేతిలో ఉంది, ఆయన ఇష్టం వచ్చినట్టు చిత్తవృత్తి చొప్పున దాన్ని తిప్పునని మా హృదయాన్ని మీ యొక్క మరి చేతిలో ఉంచుకొని వినగలిగే చెవులు గ్రహించే హృదయం దయచేసి
మీ చిత్తవృత్తి చొప్పున దాన్ని తిప్పమని, మీ నామకే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని మాతో మీరుండి ఈ సమయాన్ని దీవిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఏసునామం అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ఇక్కడ మనం చూసుకున్నట్లు మరి కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనంలో తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలువబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరచెను. మనము ఇక్కడ ఎఫెసీ గ్రంథంలోనే చూసుకున్నట్లయితే అక్కడ ఉంటది, మనకు సమాధానం లేదు కదా, దేవుని ద్వారా ఆయనకి దూరస్తులుగా ఉన్నాము, కానీ ఆయన యొక్క రక్తము ద్వారా మనల్ని సమాధాన పరిచెను అని ఉంటది. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే దేవుని సన్నిధిలో ఇప్పుడు మన కోసం యేసయ్య వచ్చి తన అన్ని నెరవేర్చేశాడు కదండి. ఇప్పుడు మనం చేయవలసింది చాలా ఉంది. అలా చేయగలిగితేనే మరి ఆయనంట మనల్ని నిర్దోషులుగా నిలవబెట్టాలని ఆశపడుతున్నాడంట. మరి మనం చూసినట్లయితే చాలా దోషములు కలిగిన వారం. మనం ఆయన సన్నిధిలో మనముగా నిర్దోషులుగా నిలవలేం. మన దోషాలు ఆయనకి మనకి అడ్డంగా వచ్చేస్తున్నాయి కాబట్టి మనం ఆయన సన్నిధిలో నిర్దోషులుగా నిలవలేం. కానీ ఆయన అనుకుంటున్నాడు, యేసయ్య అనుకుంటున్నాడు దేవుని సన్నిధిలో మనల్ని నిర్దోషులుగా నిలబెట్టాలనుకుంటున్నాడు అండి. ఒకసారి చూద్దాము కీర్తనల గ్రంథంలో 40వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. 40వ అధ్యాయం 12వ వచనం చదువుదాం. లెక్కలేనన్ని అపాయములు నన్ను చుట్టుకొని ఉన్నవి, నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేకపోతిని. లెక్కకి అవి నా తల వెంట్రుకలకు మించి ఉన్నవి, నా హృదయము అధైర్యపడి ఉన్నది. చాలండి కదా. నా దోషములు నన్ను తరిమి పట్టుకొని నేను తల ఎత్తి చూడలేకపోతిని. మనము తల ఎత్తి చూడలేనంత దోషాలు మనం కలిగి ఉన్నాం కదండి. ఇంకా ఏమంటున్నాడు, అవి తల వెంట్రుకలను మించి ఉన్నవి. ఈ దోషాల వల్ల మనము దేవుని ఎదుట ధైర్యముగా ఉండలేకపోతా ఉన్నాం కదా. దేవుని ఎదుట ధైర్యముగా ఉండలేకపోతా ఉన్నాం. అందుకనే కీర్తనల గ్రంథంలోని 130వ అధ్యాయం 3వ వచనం అంటాడు కదా, ప్రభువా దోషములను కనిపెట్టి చూసిన ఎడల ఎవడు నిలువగలడు అంటాడు. దేవుని ఎదుట నిలవలేం. మన దోషాల వల్ల ఆయన ఎదుట నిర్దోషిగా నిలవలేకపోతున్నాం. అలాంటి మనల్ని ఆయన అయితే ఆశపడుతున్నాడు నిర్దోషులుగా, పరిశుద్ధులుగా, ఇంకా ఏం చదువుకున్నాం, నిరపరాధులుగా నిలవబెట్టడానికి ఆయన ఎంతో మరి ప్రయాసపడుతూ ఉన్నాడు. మరి మన దోషములు ఇంకా చూసినట్లయితే యెషయా గ్రంథంలో 53వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. 5వ వచనం. మన అతిక్రమలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను కదా. మన దోషములను బట్టి అతడు నలుగగొట్టబడ్డాడండి. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడింది. మన దోషాలన్నీ ఆయన నలగొట్టేసినాయి. నిజంగా మానవులుగా చిన్న మాట అంటేనే పడం, కానీ నిజంగా మనం నమ్ముకున్న దేవుడు గొప్ప దేవుడు కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడంట, మన దోషాలని ఆయన మీద వేసుకొని, మరి ఒకవేళ మన దోషములు వాళ్ళ మీద వేసుకున్నారనుకోండి, మనుషులుగా మనం ఏం చెప్తాం, నేనే తన్నంతా బాగా చేసింది, నేనే ఆ అమ్మాయి దోషాలు నా మీద వేసుకున్నాను, నేనే అక్కడ తప్పు చేసిన తను, కానీ నేను ఆ దోషం నా మీద వేసుకొని నేను అక్కడ మరి నేను తన్నులు తిన్నాను, లేకపోతే నేను ఆమెని అలా ఎన్నో సార్లు చెప్పుకుంటా ఉంటాం నేనే అని. కానీ యేసయ్య ఏమంటున్నాడంటే ఒకసారి చూద్దాము. హెబ్రీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 12వ వచనం చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 8:12. చదవండి అండి ఎవరన్నా ఒకవేళ తీసుకుంటే. నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములను ఇకను ఎన్నడను జ్ఞాపకం చేసుకొనని ప్రభు సెలవిచ్చుచున్నాడు కదా. దేవుడు మన దోషముల విషయమై దయ కలిగి,
వారి పాపములకి ఎన్నడూ జ్ఞాపకం చేసుకోనని అంటా ఉన్నాడండి. నిజంగా మరి ఆయన మన పాపములను మన దోషములను జ్ఞాపకం చేసుకుంటే మనం ఏమైపోతామో కదా, ఈ పాటికి ఎప్పుడో మరి చనిపోవాల్సిన వారమై ఉన్నాం. కానీ ఆయన మన దోషాలను మనం జ్ఞాపకం చేసుకోని అంటున్నాడు. ఏమంటున్నాడు? దయ కలిగి. ఎంత గొప్ప దయ కలిగిన యేసయ్య కదా. యేసయ్య దయ కలిగి ఆయన మన దోషములను తీసివేస్తా ఉన్నాడు అనమాట. ఇంకా చూద్దాం. అంటే మనం ఆయన మీద మోపిన దోషము ఆయన తీసివేస్తా ఉన్నాడు. ఇంకా చూసినట్లయితే యెషయా గ్రంథంలోనే 43 అధ్యాయం 25 వచనం చదువుకుందాం. 43:25 అధ్యాయం 25 వచనం చదువుకుందాం. నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమములను తుడిచివేచున్నాను. నేను నీ పాపములను జ్ఞాపకం చేసుకొనను కదా. నేనే నా చిత్తానుసారముగా. మరి మనము దేవుని సన్నిధిలో మన దోషాలు పోగొట్టాలని ఆయన సన్నిధిలో అడగాల, చాలా బతిమలాడుకోవాలా, ప్రార్థన చేయాలా. కానీ మనం చేసినా చేయకపోయినా నిజంగా ఎంత గొప్ప దేవుడు అంటే, వెదకని నాకు దొరికేవన్నట్లుగా వెదకని మనకు ఆయన చిత్తానుసారంగా మన దోషాలను ఏం చేస్తున్నాడంట? ఆయనే మన దోషాలన్నీ తీసివేస్తా ఉన్నాడంట అండి. జ్ఞాపకం చేసుకోను, ఇంకా మనము మరి పరిష్కరించుకుందాం రండి అని చెప్తా ఉన్నాడండి. ఎంత గొప్ప దేవుడు కదండి. తర్వాత పైన 24వ వచనం లాస్ట్ లైన్ చదువుతాను. నీ దోషముల చేత నన్ను ఆయాస పెట్టితివి. మన దోషముల చేత మనం ఆయాస పెట్టాం. మన దోష శిక్ష ఆయన భరించేటట్లు చేశాం. కానీ అయినా కూడా ఏమంటున్నాడు ఆయన? నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రాలు తుడిచివేస్తున్నాను, నీ పాపాలు ఇంకా జ్ఞాపకం చేసుకోను అని చెప్తా ఉన్నాడండి. ఎంత గొప్ప దేవుడు కదా. ఆ కింద వచ్చిన 26 లైన్ లో, నీవు నీతిమంతుడవుగా తీర్చబడినట్లు కదండి. మనల్ని నీతిమంతులుగా తీర్చాలని, నిర్దోషులుగా చేయాలని, మరి నిరపరాధులుగా చేయాలని తన ఎదుట మరి ఎఫెసీ 5:27 చదువుకున్నాం కదా, కళంకము ముడత అట్టిది మరి ఏదైనా లేకుండా చేయాలని ఏం చేస్తా ఉన్నాడంట కదా. మరి బట్టలే ముడతలు పడిపోతే మనం ఐరన్ చేసుకోకుండా వేసుకోం కదా. కానీ దేవుని సన్నిధిలో మన దోషములు కళంకముగా ముడతలు పడి కనపడతా ఉంటే మరి ఆయన ఏ విధంగా మనల్ని పరిశుద్ధమైనదిగా, నిర్దోషమైనదిగా చేయగలడు, దేవుని ఎదుట నిలువబెట్టగలడు. మన దోషాలను బట్టి మనం అసలు తల ఎత్తి చూడలేకపోతా ఉన్నాం. మన దోషాలను బట్టి మనకు బలహీనత ఉంది అని, బలం లేదు, నాకు ధైర్యం లేదు. నిజంగా ధైర్యం లేదండి దేవుని ఎదుట నిలవబెట్టడానికి, దేవుని ఎదుట నిలబడడానికి మనకు ధైర్యము లేదు. మన దోషులు మన పాపములే దానికి కారణం అన్నమాట. మరి నిర్గమాకాండం 34:7 చూసినట్లయితే, నిర్గమాకాండం 34 అధ్యాయం 7 వచనం చూద్దాం. ఆయన 1000 మందికి కృపను చూపును, దోషమును అపరాధమును పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రమును దోషమును నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకిని కుమారుల మీదకిని రప్పించునని ప్రకటించెను కదా. ఇక్కడ ఏమంటున్నాడు? ఆయన 1000 మందికి కృపను చూపించే దేవుడు. దోషాన్ని, అపరాధమును, పాపమును ఆయన ఏం చేస్తున్నాడండి? క్షమిస్తున్నాడు. కానీ దోషులు నేను ఎప్పుడు నిర్దోషులుగా ఎంచనని చెప్తున్నాడు. అక్కడ కుమారుల మీదకి రప్పిస్తానంటున్నాడు. కానీ మనము యెహెజ్కేలు 18 అధ్యాయంలో చూసుకున్నట్లయితే, ఎవరు ద్రాక్ష కాయలు తింటే వాళ్ళ పల్లె పొలవాలి, తండ్రి దోషం పిల్లల మీదకి వెయ్యను, తండ్రుల దోషం తండ్రులే మరి అనుభవించాలి అని అక్కడ రాయబడిందండి. ఎంత గొప్ప దేవుడు కదా. మన దోషాలని మన పిల్లల మీద వేసి చేయవలసిన దేవుడు, కానీ ఇవన్నీ నేను క్షమించేస్తాను అంటున్నాడు. మన దోషముల విషయమే దయ కలిగి ఉన్నాడు. మన దోషములను జ్ఞాపకం చేసుకొని అంటున్నాడు కదా. నా చిత్తానుసారంగా నేనే తీసేస్తాను అంటున్నాడు. మరి అలాంటి మనము దేవుని సన్నిధిలో ఎలా నిర్దోషులం కాగలం? ఎలా నిర్దోషులుగా ఉంటేనే ఆయన మనల్ని అక్కడ నిలవబెడతాడు. ఆయన ఎదుట మనం నిలవబడాలంటే మనకు ధైర్యం కావాలి. ఊరికే నిలవబడలేం. దోషులమైన మనము దేవుని సన్నిధిలో నిర్దోషులుగా నిలవబడలేం కదా. అది దేవుడే చేయాలి. అందుకని ఇక్కడ ఉంది కదా, ఆయన రక్తము వలన మనల్ని
నిర్దోషులుగా సమాధాన పరిచయం అని ఉంది కదా కొలసీలో. ఆయన రక్తం వలన మనల్ని నిర్దోషులుగా తీర్చాడండి. కీర్తనల గ్రంథం 32 అధ్యాయం చూద్దాం ఒకసారి. కీర్తనల గ్రంథం 32 అధ్యాయం రెండో వచనం. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. ఇంకా 5వ వచనం కూడా. నా దోషములను కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని. యెహోవా నీ సన్నిధిని నా అతిక్రమలను ఒప్పుకొందని అనుకుంటుని. కదండి, మన దోషములు ఆయన ఎదుట ఒప్పుకోవాలి కదా. ఒప్పుకుంటాను అనుకున్నానని దావీదు మహారాజు అంటున్నాడు. ప్లస్ ఆయన ఒప్పుకున్నాడు కదా. అందుకని యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడాడు. దేవుని చేత నిర్దోషి అని ఎంచబడాలంటే మొట్టమొదటిగా మనలో ఏముండాలంటండి? కపట హృదయము ఉండకూడదంట కదండి. మనలో కపట హృదయం ఉండకూడదంట. చాలా మంది కపట హృదయం కలిగి ఉంటాం కదా. చాలా ఉండేది పడదు. ఇవన్నీ లోపండే వస్తాయని 7:21 చెప్పారు కదా యేసయ్య. మరి మనమైతే చిన్న చిన్న పాపాలు, పెద్ద పెద్ద పాపాలు ఏం చెయ్యం, కానీ చిన్న పాపాలు సులువుగా చిక్కులు పెట్టే మనము లోనైపోతూ ఇలాంటి చిన్న చిన్నవి కపట హృదయము. ఇంకా ఏమంటున్నాడు మరి? మడత, కళంకం, మరి కుళ్ళు, కుట్ర అవన్నీ ఉంటాయి. ఏక మనస్సు మనకి ఉండదన్నమాట. ఒకళ్ళు చెప్పిన దాన్ని సరే అని మనం అనలేము కదా. ఇక్కడ ఏమంటున్నాడు 32వ అధ్యాయంలో? ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. ఆత్మలో కపటము లేకుండా ఉంటే దేవుడు మనల్ని మరి నిర్దోషులుగా ఆయన సన్నిధిలో, ఆయనలో మనల్ని నిలవబెట్టగలరు అన్నమాట. ఇంకా మనం ఎలా ఉంటే ఆయన మనల్ని మరి ఆయన ఎదుట నిర్దోషులుగా, పరిశుద్ధులుగా అంటున్నాడు కదండి. మన యేసయ్య పరిశుద్ధుడు. ఆయన మన పాపాలను తీసివేశాడు. ఆయన పరిశుద్ధుడు కాబట్టే మన పాపాలను తీసివేయగలిగా. దోషులమైన మనము ఏ దోషం ఎరుగని ఆయన మన పాపాలను, మన దోషాలను ఆయన మీద వేసుకొని మన పాపాలని తీసివేశాడు. కాబట్టి ఆయన ఎదుట ధైర్యంగా ఇప్పుడు నిలవబడగలము. చూద్దాం. 1వ అధ్యాయం 14వ వచనం చూద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. ఆ కుమారుని యందు మనకి విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది కదా. దేవుని యందే మనకు పాప క్షమాపణ కలిగి ఉన్నది. దేవుని యందే మనం పాపము క్షమాపణ పొందుకోగలం. ఆయన మనం అడగాలి, ప్రభువా నేను ఆయన ఎదుట నా దోషమును ఒప్పుకొందుననుకొంటిని అన్నట్లుగా దావీదు మహారాజు మనం కూడా ఆయన సన్నిధిలో మన దోషములు ఒప్పుకోవాలి. అప్పుడే దేవుడు మన దోషముల దయ కలిగి వాటిని తీసివేస్తాడు. ఎప్పటికీ జ్ఞాపకము చేసుకోడంట. ఇంకో చోట ఉంది, సముద్ర అగాధంలో నేను వారి పాపములు పడవేశాను అని ఉంటది కదండి. అంటే పైకి కనపడవు. మరి మన ఈ హృదయం లోపల ఉన్న ఈ యొక్క ఆత్మలో కపటం ఇవన్నీ మనము తీసివేసుకుంటే దేవుడు ఆయన ఎదుట, అందుకనే ఆయన్ని మనల్ని ఆయన సారూప్యంలోకి మలచడానికి ప్రతిదినము వాక్యం ద్వారా మనల్ని ఎంతగానో మరి పురికొల్పుతూ హెచ్చరిస్తూ ఉన్నారు. కానీ ఆయన హెచ్చరిక మనకు లోబడితేనే దానివల్ల ఉపయోగం ఉంటదండి. లేకపోతే వ్యర్థము కదా, వ్యర్థమైపోతుంది. చూద్దాం ఒకసారి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునై ఉన్న నా ప్రియులారా, ఇట్లు ప్రభునందు స్థిరులై ఉండు. కదా. ఇక్కడ ఏముందంటే ప్రభువునందు స్థిరముగా ఉంటాలంట. ప్రభువునందు స్థిరముగా ఉండాలి. ఎప్పటి వరకు అంటే మన బ్రతుకు దినములన్నీ మత్తయి సువార్తలో ఉంది కదా, అంతము వరకు సహించిన వాడే రక్షణ. మనం ఇప్పుడు అందరూ రక్షణ పొందాం అయిపోయింది అనుకోవడానికి లేదు. చాలా కష్ట పరిస్థితులు. సారకప్పుడే ఆడైనప్పుడే ప్రార్థన చేస్తా ఉన్నారు కదా. ఏమి మన మీద దోషం లేకపోతే నింద లేకపోయినా కూడా పాస్టర్ గారిని మరి జైలుకి అప్పగిస్తా ఉన్నారు. అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉంటే దేవుని ఎడల ఎలా ఉండాలంట? ప్రభువునందు స్థిరులై ఉండాలంట. దేవుని యందు స్థిరంగా ఉంటేనే, దేవునిలో మనం నిలిచి ఉంటేనే ఆ యొక్క పనికిరాని వేర్లన్నీ మనం కట్ చేసేసి మరి పనికొచ్చే పాత్రగా ఉంటేనే ఆయన మనల్ని నిర్దోషులుగా ఆయన ఎదుట నిలవబెట్టగా, ఆయన కోరిక, ఆయన ఆశ
మనందరినీ సంఘాన్ని మరి ఆయన ఎదుట నిర్దోషులుగా నిలవబెట్టాలని. ఇంకా చూసినట్లయితే ఇక్కడే 2వ వచనంలో ప్రభునందు ఏక మనసు గలవారయుండుడని యువదియను సుంటికేను బతిమాలు. ఏక మనసు కూడా మనలో చాలా ప్రాముఖ్యం కదా. ఒక కుటుంబం ఉంటే కుటుంబంలోనే ఏక మనసు ఉండదు కదండి. ఏక మనసు ఉండదు, ఒకరు అవునంటే ఒకరు కాదంటారు కదండి. అట్లా కాకుండా మనము సహోదరీలంగా మన సంఘముల్లో మనందరికి ఏక మనసు ఉండాల. ఒక అక్క ఇలా చేద్దామంటే సరే అక్క, కానీ ఇలా అంటే సలహా ఇలా జరిగిద్దే చూద్దామని అనడం కరెక్టే, కానీ మరి ఏక మనసు కలిగి అలానే చేద్దామనే వరంగా మనం ఉండాలంట. అలాగే ఇంకా మనం ఏం చేయాలంటే 5వ వచనం చదువుకుందాం. 5వ వచనం 4, 5. మీ సహనమును సకల జనులకును తెలియబడనీయుడి, ప్రభు సమీపంగా ఉన్నాడు. చాలు, ప్రభువు సమీపంగా ఉన్నాడు, మీ సహనమును సకల జనులకు మనకు చిన్న చిన్న మాట అంటేనే చాలా కోపం వచ్చేస్తుంది, కానీ మరి మన సహనాన్ని సకల జనుల ఎదుట తెలియబడనీయాలని దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుతా ఉన్నాడు. మరి అలా సహనము కలిగి ఉంటేనే మనము దేవుని బిడ్డలుగా, మరి ఆయన నిర్దోషులుగా మనల్ని నిలవబెట్టడానికి మరి అవసరత, మరి మనం అవకాశం ఇచ్చిన వారంగా ఉంటాం. అంటే దేవుడు ఎంత మలచినా కూడా ఆయన సారూప్యంలోకి రాకపోతే అది కష్టమని, అసాధ్యమని దేవుడు మరి హెబ్రీ పత్రికలో చెప్తా ఉన్నారు కదండి. ఒకసారి మరి నూతన పరచబడిన తర్వాత మరలా వెనకకి వెళ్ళిపోతే వారిని మరి మరలా మలచడం అసాధ్యం అంటున్నాడు కదా. మరి దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఆయన సన్నిధిలో నిలబెట్టి మరి వాక్యం ద్వారా పురికొల్పుతూ ఉన్నప్పుడు మనం ఆ విధమైన క్రియలు మరి మనం దేవుని సన్నిధిలో ఎలా ఉండాలో అలా లేకపోతే ఖచ్చితంగా ఆయన మనల్ని నిర్దోషులుగా నిలబెట్టలేడు. అసలు ధైర్యం లేదు మనకి, తలంచుకున్నాం కదండి. మరి ఏమి మరి పెళ్లి వస్త్రములు లేకుండా పెళ్లికి వచ్చావని అడిగితే ఏమంటాడు ఆయన? మౌనంగా తల ఉంచుకుంటాడు. కానీ మనందరం మన పాపముల కోసమై దేవుని ఎదుట లెక్క చెప్పవలసిన వారమై ఉన్నాం కదండి. మనం చేసిన ప్రతి క్రియలు అవే వెళతాయి అక్కడికి కదా. మన క్రియలే దేవుని సన్నిధిని మనల్ని నిలబెడతాయి. అప్పుడు మనం ధైర్యంగా దేవుని కృపాసనంలో దగ్గర ఉండాలా, దేవుని దగ్గర నిలబడాలా. అలా నిలబడాలంటే ఇవన్నీ మంచి లక్షణాలు మనం కలిగి ఉండాలి. అలా ఉన్నప్పుడే దేవుడు మనల్ని మరి రూపుదిద్ది ఆయన స్వారూప్యంలో నిలబెట్టి నిర్దోషులుగా, పవిత్రులుగా కదా. మన యేసయ్య పవిత్రుడు, మరి ఆయన నిర్దోషి కదా. ఒకసారి చూద్దాం హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం, మనకు అందరికి తెలిసిన వచనమే. 7వ అధ్యాయం 26వ వచనంలో ఆయన దానికి సమర్థుడు అనమాట. ఆయన మనకి చేయడానికి, ఆయన మనకు చేసి చూపించారు ఇలా చేయాలి లేకపోతే ఇలా ఉండాలి అని. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకంగా నున్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు కదా. చాలా మంది చెప్తారు కానీ చేయరు, కానీ మన యేసయ్య చేసి చెప్పారు కాబట్టి ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడంట కదండి. అసలు మనం ఎక్కడ, ఆయన ఎక్కడ, కానీ సరిపోయిన వాడని రాస్తా ఉన్నాడు. ఎందుకంటే మరి ఆయనతో పాటు సమానంగా కూర్చోబెట్టాలని ఆయన అనుకున్నాడు కదండి. కూర్చుండబెట్టెను అని రాయబడి ఉంటది తిమోతి పత్రికలో. ఆయనతో పాటు మనల్ని కూర్చుండబెట్టాను. అందుకని ఇక మన యేసయ్య పవిత్రుడు, ఆయన పవిత్రుడు కాబట్టి మనం కూడా పవిత్రులుగా ఉంటే పరిశుద్ధులుగా మనల్ని ఆయన ఎదుట ఆయన నిలవబెట్టగలరు. అలాగే నిర్దోషి, ఒక దోషిని దేవుని సన్నిధిలో నిలబెట్టాలంటే ఆ ధైర్యము మరి ఆ సరిపోయిన వాడు ఎవరంటే మన యేసయ్య మాత్రమే. ఆయన నిర్దోషి కాబట్టి మనల్ని ధైర్యంగా నిలబెట్టగలం. మన వాక్యం చెప్పిన అక్క చెప్తున్నారు కదా, మనం ఏమన్నా చెయ్యకపోతే అప్పుడు ధైర్యంగా చెప్పగలం. అదే పాపం మనలో ఉంటే ధైర్యంగా చెప్పగలమా? చెప్పలేం కదండి. మనం తల ఉంచుకుంటాం, మన దోషములు మనకి తలెత్తలేకుండా చేసేస్తాయి అంటారు కదా చాలా మంది. తప్పు చేస్తే నేను మాట్లాడను, కానీ తప్పు లేకుండా నన్ను అంటే నేను ఊరుకోనక్క అంటాం కదా. ఎవరైనా తప్పు లేకపోతే ఎవరైనా తప్పు ఉన్నప్పుడు తల ఉంచుకోవడమే. ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే నిజమైన మనిషి అని ఒక కొటేషన్ ఉందన్నమాట. అట్లా అంటే తప్పు ఉంటే నువ్వు నేను దేవుని సన్నిధిలో ఖచ్చితంగా తల ఉంచదు, కానీ తప్పు లేకుండా ఉంటేనే దేవుడు అది చేసి మనల్ని పవిత్రులుగా, నిర్దోషులుగా. అందుకనే నిర్దోషమైన యేసయ్య మాత్రమే మనల్ని ఆయన ఎదుట నిర్దోషిగా నిలువబెట్టగలరు. నిష్కల్మషుడు, కల్మషం ఏమీ లేదు. మనకు చదువుకున్న కళంకము, ముడత అన్న దానిలో కల్మషం, ఈ కల్మషం లేకుండా పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్న యేసయ్య, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్న దేవుడు మాత్రమే మనల్ని నిర్దోషులుగా దేవుని సన్నిధిలో నిలువబెట్టగలడు. ఇంకా మనం చూసుకున్నట్లయితే కొలస్సీలకు రాసిన పత్రిక
కొలస్సీలకు రాసిన పత్రిక 1:12 చదువుకుందాం. 1:12. మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక చదువు. మీరు మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించి వారినై ప్రతి సత్కార్యములలో సఫలమగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలెననియు ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనుపరిచినట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచుచుండవలెననియు తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలివాలగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలననియు దేవుని బతిమాలుచున్నాను. చాలండి. ఇక్కడ మనం చదువుకున్నాం కదా, ఏమనుంది? పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి క్రీస్తు యేసునందు 12వ నుండి కదా, అందుచేత ఈ సంగతి విన్నాట నుండి మేమును మీ నిమిత్తం ప్రార్థన చేయుట మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును గలవారును. మనము దేవుని బిడ్డలుగా ఎలా ఉండాలంట? సంపూర్ణమైన ఆయన పరిపూర్ణ మానవుడు. మనల్ని కూడా పరిపూర్ణంగా సంపూర్ణంగా ఆయన ఎదుట చేయాలని ఎంతో మరి దేవుడు అందుకని అంటాడు కదా, మనకు ప్రార్థన చేయుట ఎలాగో రాదు, ఆయనే ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో మన కోసం విజ్ఞాపన చేస్తూ ఉన్నాడంట. ఇప్పుడు కూడా దేవుడు ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో మన కోసం విజ్ఞాపన చేస్తూ ఉన్నారండి. లేకపోతే మనము మరి మన దోషములను బట్టి మనము ధైర్యము లేక ఉంటే మనల్ని దేవుడు నిర్దోషులుగా ఆయన ఎదుట నిలువబెట్టలేకపోదును కదా. అక్కడ ఏముందండి? ఆత్మ సంబంధమైన వివేకం ఉండాలి మనకి, ఈ లోక సంబంధమైనది కాదు కానీ ఆత్మ సంబంధం. తర్వాత అంటున్నారు, ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై. ఆయన చిత్తాన్ని మనం ఎలా గ్రహించాలంట? పూర్ణముగా గ్రహించాలంట. చాలా ఆయన చిత్తం చేయాల. ఆయన చిత్తము చేయకపోతే మనము వ్యర్థులం. అంటే అందుకని అంటాడు కదా, ప్రభువా ప్రభు అని పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో చేరడుగా నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే పరలోక రాజ్యంలో చేరని. ఆయన చిత్త ప్రకారం నడుచుకోవడం చాలా ప్రాముఖ్యమైన. మరి దావీదు మహారాజు నా చిత్తానుసారుడైన మనుషుడని గొప్ప సాక్ష్యము పొందుకున్నాడు. మనం కూడా దేవుని బిడ్డలుగా మరి ఆ సాక్ష్యం మనం పొందుకోవాలి కదా. నా చిత్తానుసారుడైన మనుషుడు ఈమె నా చిత్తానుసారాలని. అందుకని ఆయన చిత్తానుసారంగా మనము పూర్ణముగా గ్రహించాలంట. గ్రహించి ప్రతి సత్కార్యములో సఫలులగుచు సత్కార్యాలు చేయాలంట కదా. సత్కార్యాలు చేయాలి. ఇంకా ఏమంటున్నాడు? దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందచ్చు, అన్ని విషయములలో ప్రభువును సంతోష పెట్టునట్లు. నిజంగా మన యేసై బిడ్డలుగా మనం కొన్ని విషయాల్లో దేవుని పెడుతున్నాం, కానీ అన్ని విషయాల్లో సంతోషం పెట్టడం లేదండి. కానీ దేవుడు ఇక్కడ అంటున్నాడు అన్ని విషయాల్లో. అందుకనే గాయుకు రాస్తూ కూడా పౌలు గారు అంటారు కదా, ప్రియుడా నీవు నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయాల్లో వర్ధిల్లాలని. కొన్ని విషయాలు మనం ఖచ్చితంగా పాటిస్తున్నాం, కానీ ఇంకా మనలో దేవునికి ఇష్టం లేని కార్యాలు, దేవుని చిత్తంగా చేయనివి అన్ని విషయాలు ఉన్నాయో లేవో మనల్ని పరిశీలన చేసుకోవాలి. మరి అన్ని విషయంలో ప్రభువును సంతోష పెట్టేవారుగా ఉండాలంట. ప్రభువును సంతోష పెట్టకపోతే మరి ఆయన దుఃఖించేవాడుగా ఉన్న. అందుకని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి అని వాక్యంలో రాయబడి ఉంది. దేవుణ్ణి సంతోష పెట్టేవారుగా ఉండాలి మనం. అలా ఉన్నప్పుడే దేవుడు ఎంతో మనల్ని నిర్దోషులుగా ఆయన ఎదుటి నిలవబెడతా ఆయనకు తగినట్టుగా నడుచుకోవాలంట. క్రీస్తు యేసునకు కలిగి ఉండాలని చెప్పినట్లుగా ఆయనకు తగినట్లుగా నడుచుకోవాలంట. ఆయన మనస్సు మనం కలిగి ఉండాలంట కదండి. అందుకనే వాక్యములు అంటారు కదా, నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమిస్తాం కానీ మన వలే ప్రేమించడంలో చాలా ఫెయిల్ అయిపోతున్నామనే చెప్పాలి కదండి. ఖచ్చితంగా మన వలే మనం ప్రేమించలేం పొరుగువారిని. ఇన్ని విషయాలు సత్కార్యాలు చేస్తూ అన్ని విషయాల్లో అలా చేయాలంటే మనం చేయడం లేదని, ఇంకా లోటు కలిగి ఉన్నామని చెప్పాలి కదండి. తర్వాత మరి ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును కదా. కొంచెం ఓర్పు ఉంది కానీ పూర్ణమైన ఓర్పు మాత్రం మనకి లేదు కదా. దీర్ఘశాంతమును
దీర్ఘశాంతం అస్సలు ఉండదు కదా, కొంచెం మామూలు శాంతమే ఉండదు. మరి దీర్ఘశాంతం దేవుని సన్నిధిలో కనపరచాలంటే ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలనని తేజోవాసులైన పరిశుద్ధుల శ్వాసంలో పాలివారమగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలనని దేవుని బతిమాలు కొనుచున్నాను కదండి. దేవుని మరి తేజోవాసుల శ్వాసంలో పరిశుద్ధుల శ్వాసంలో పాలివారం అవ్వాలంటే మరి అది పాత్రులుగా చేసింది ఎవరు? మన తండ్రియే, మన యేసయ్యే. మన యేసయ్య రక్తం ద్వారా మనం కడగబడకపోతే మనం ఆయన తేజోవాసుల పరిశుద్ధుల్లో శ్వాసంలో పాలివారం అవ్వమన్నమాట. కానీ ఇలాంటి గొప్ప ధన్యత భాగ్యము అనుగ్రహించిన యేసయ్యకి మనం ఏం చేయాలంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని కొలస్సీలకు మరి పౌలు గారు రాస్తూ ఉన్నారు. మరి మనం చూసాం కదండి ఎలా ఎలా ఉండాలని. ఫస్ట్ అయితే దేవుని ఎడల మరి ఆత్మలో కపటం లేకుండా ఉండాలని చూసాం. తర్వాత మరి ధైర్యంగా అంటే దేవుని సన్నిధిలో స్థిరులుగా ఉండాలని చూసాం కదా. తర్వాత ఏక మనస్సు కలిగి ఉండాలని చూసాం. దేవుని సన్నిధిలో మన దోషాలు ఒప్పుకొని ఉండాలని చూసాం కదండి. అలా ఉండకపోతే మనం ధైర్యంగా ఉండలేం. ఆయన సన్నిధిలో ధైర్యంగా మరి ఉండాలి, ఉండకపోతే చాలా కష్టం కదా. అందుకనే హెబ్రీ పత్రికలో మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలంగా గొప్ప బహుమానం మనం మనం రాకడలో ఎత్తబడినప్పుడు దేవుని సన్నిధిలో బహుమానాలు పొందుకుంటాం కదండి. అందరు బహుమానాలు పొందుకుంటా ఉంటాం, చాలా బహుమానాలు పొందుకుంటా ఉంటాం అనమాట. అలా బహుమానాలు పొందినప్పుడు మరి నిజంగా ఒకళ్ళకి పెద్దది ఒకళ్ళకి చిన్నది వస్తుంది. అంటే మన క్రియలను బట్టి మనం ఏమేం చేసామో దాన్ని బట్టి. అంటే ఇప్పుడు ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజెస్ అలా అంటే దేవుని దగ్గర మనం బహుమానం పొందుకోవడానికి లేకపోతే ధైర్యంతో ఆయన ఎదుట నిలవబడడానికి దేవునికి ఇష్టానుసారమైన చిత్తానుసారమైన బిడ్డలుగా ఉన్నప్పుడే ఆయన మనల్ని నిర్దోషులుగా నిలవబెట్టగలడు. అప్పుడే మరి ఆయన మరి ఎంతగానో గొప్ప దేవుడు కాబట్టి మనము ఆయన ఎదుట నిలవబడే వారం కాదు, కానీ ఆయనే మన దోషముల విషయమై దయ కలిగి కదా. ఇంకా ఏమంటున్నాడు? మన రోగములను వహించాడు, కానీ నేనే నా చిత్తానుసారంగా మీ దోషాలని తీసివేశాను. మరి మన పిల్లల మీద మన దోషాలు వేయొచ్చు, కానీ ఆయన అలా వేయలేదండి. ఆయన ఏమంటున్నాడు? కృపను చూపే దేవుడు కదా. కృపా సత్యములు కలుసుకున్నవి అని ఉంటదండి కీర్తన గ్రంథంలో. కృప ఏమో పోనీలే క్షమించండి, ఈసారి తప్పు చేయడు అని చెప్తుందంట. సత్యమేమో తప్పు చేశాడు కాబట్టి ఖచ్చితంగా శిక్ష అనుభవించాలి అంటదంట. కానీ అవి రెండు కలుసుకుని అంటే దేవుని బట్టి దేవుని బిడ్డలుగా నిజంగా మనం పాపం చేశాం, మనం దానికి శిక్ష అనుభవించాలి ఖచ్చితంగా సత్యమైతే. కానీ దేవుడు కృప వల్ల ఈ కృపాకాలంలో మనల్ని ఆయన ఎదుట ధైర్యంగా నిలబెట్టాలని మరి ఆయన ఏం చేస్తా ఉన్నాడు? ఆయన మరి మన దోషాలని తీసివేస్తా ఉన్నాడు అనమాట, క్షమిస్తా ఉన్నాడు. అందుకనే మనం ఇంకా ఇలా సజీవుల లెక్కలో ఉన్నాం. ఇంకోటి చూద్దాం, హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం చూద్దామని. 4:16 గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యంతో కృపాసనం వద్దకు చేరుదము కదా. మనము ధైర్యంతో ఏమంటే సమయోచితమైన సహాయము పొందునట్లు కదండి. సమయోచితమైన సహాయము. ఇంకొకటి ఏముంది అక్కడ వచనము ఒకసారి చూద్దాము. సహాయం కొరకు కృప పొందునట్లు, కృప పొందుకున్నాం. దేవుని కృపను పైనుంది మనము కనికరింపబడి, దేవుని కనికరం మనపై ఉంచి ఆయన మన దోషములను తీసివేసి ఆయన ఎదుట ధైర్యముగా నిలవబెట్టగలుగుతున్నాం. మనం రేపు ఆయన సన్నిధిలో ధైర్యముగా నిలవబట్టాలి, మనం నిలవబడగలగాలి. మరి మనము ఆయన సన్నిధిలో లెక్క అప్ప చెప్పవలసిన వారంగా కూడా ఉన్నాం. కాబట్టి చూద్దాము 14వ వచనం అక్కడే హెబ్రీలు రాసిన పత్రిక 4:14 చదువుతాను. ఆకాశ మండలం గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు గనుక మనము ఒప్పుకొనిన దాన్ని గట్టిగా చేపట్టుదుము. మనం ఏం చేయాలంట? మనం ఒప్పుకున్నాం దేవుని సన్నిధిలో ఈయనే నిజమైన క్రీస్తు అని. నిజంగా మరి చాలా సార్లు మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో మనము నిలవబడగలిగితే అలానే ఉండగలమా ధైర్యంగా? లేకపోతే మనము అందుకని అంటున్నాడు మనం ఒప్పుకున్న దాన్ని గట్టిగా చేపట్టాలంట. మరి మొన్న ఇంకొక వీడియో పంపించారు కదా, ఒక బ్రదరు వాళ్ళు ఎలా చేయమంటే అలా చేసేస్తున్నాడు. అలాంటి విశ్వాసంలో మనం ఉన్నామా? లేదు దేవుని కొరకు కొట్టించుకోనైనా నేను అలా చేయను,
అని ధైర్యంగా నిలబడేగలగవారంగా ఉన్నామా? నేనైతే అసలు అలా ఉండలేనేమో అని చాలా భయపడుతూ ఉంటాను అనమాట. అలానే భయపడుతూ భయపడుతూ నిజంగా నేను దేవుని సన్నిధిలో ఒకవేళ ఎవరన్నా ఇప్పుడు వచ్చి ఏసై కాదు, ఏసయ్య దేవుడు కాదు అని చెప్తే నిన్ను బ్రతకనిస్తాం, లేకపోతే మరి లేకపోతే నేను చంపేస్తానంటే నేను నిలవబలగలనా అని చాలా భయంగా ప్రార్థన చేసుకొని అట్లే పడుకున్నానా. అలాంటి కలే వచ్చిందండి. నిజంగా వాళ్ళు వచ్చి నన్ను అంటే నేను బాత్రూంలోకి వెళ్ళి దాక్కున్నానండి. దాక్కున్నాక మళ్ళీ కొద్దిసేపు ఉండి మళ్ళీ ఆ కలలో అనుకుంటా ఉన్నాను. ఏమనుకున్నానంటే అసలు నేను దాక్కోవచ్చా? ఏసై బిడ్డనైనా బైబిల్లో ఉంది కదా, నీవు ఇక్కడ ఉండవచ్చా, ఈ సమయంలో ఈ ప్లేస్ లో నువ్వు ఉండొచ్చా, లేకపోతే ఎక్కడున్నావు, దాక్కున్నావా, ఎందుకు నువ్వు నేను తినొద్దన్న పండు తిన్నావా, అవన్నీ వాక్యాలు గుర్తొచ్చినాయి. నేను దాక్కోవచ్చా? నేను దాక్కోకూడదు, విశ్వాసురాల్లాగా నేను అసలు దాక్కోకూడదు అని చెప్పేసి అప్పుడు బయటకు వచ్చి చంపేయండి ఏసయ్యే దేవుడు అని చెప్పాను. కానీ వారు నన్ను చంపినట్లు మరి కలలో చూపించలేదు, మెలకు వచ్చేసిందండి. నిజంగా మరి ఏసయ్య సన్నిధిలో ఇలా ధైర్యంగా గట్టిగా నేను నిలవబడగలనా? నన్ను నేను పరీక్షించుకుంటూ మనల్ని మనం పరీక్షించుకోవాలా. చాలా కష్టాలు కదా. మరి ఒక దెబ్బ తగలగానే మనం ఓర్చుకోలేం మానవులుగా, వెంటనే కాదని చెప్పేస్తామేమో. మనందరికి తెలిసిన స్టోరీ. మరి వేరే దేశంలో ఇలాగే దేవుడు కాదు అని చెప్పమంటే పాస్టర్ గారితో సహా అందరూ కాదని చెప్పి వెళ్ళిపోయారంట. కానీ ఒక చిన్న పాప మరి వచ్చి ఆ యొక్క ఏసై బొమ్మని హృదయానికి హత్తుకొని ఏసయ్యే దేవుడు, ఏమన్నా చేసుకోండి అని చెప్పిందంటండి. చెప్తే చంపేసి వెళ్ళిపోయారంట. మరి దేవునికి మరి మన ఏసయ్య శిష్యులందరూ హతసాక్షులైపోయారు. హతసాక్షులుగానే చనిపోయారు, వాళ్ళు మామూలుగా చనిపోలేదు కదా, మనందరికి తెలిసిన విషయమే. కానీ మనము ఎలా ఉంటాం దేవుని సన్నిధిలో? మరి ఆయన వచ్చేంత వరకు. అందుకనే ఒకసారి ఫిలిప్పీలో ఉంది చూడండి, 2వ అధ్యాయంలో మన యొక్క సొంత రక్షణను మరి భయముతో చూద్దాం ఒకసారి. భయముతో వణకుతో కొనసాగించాలని. అంతవరకు ఇప్పుడు ఇంకా మనకు అయిపోలేదు కదా. చదువుతారక్క? ఫిలిప్పి చెప్పండి అక్క. చెప్తున్నా, ఒక్క నిమిషం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం చదువు. 2:12. కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరీ ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. కదా, దేవుడు వచ్చేంత వరకు. మరి దేవుడు మరి వెళ్ళిపోతున్నాడని శిష్యులు చాలా భయం కలిగి ఉన్నప్పుడు ఆయన ఆత్మ ద్వారా వాళ్ళందరినీ భలే మరి అంటే ఎంతో ఎక్కువగా ఆయన ధైర్యపరిచారు కదండి. ధైర్యపరిస్తే మరి పేతురు ఎన్నో కష్టాలు అన్ని, పౌలు గారు కూడా ఆయన అన్యజనుల ఎదుట నా నామమును భరించుటకు ఎన్ని హింసలు పొందినా కూడా మరి ఇక్కడ మనము కూడా వాళ్ళను మనకి ఏమన్నారు, బుద్ధి కలుగుటకై వారు మనకి సాదృశ్యంగా ఉన్నారు. కాబట్టి మనం ఏం చేయాలంట, మన యొక్క సొంత రక్షణను భయముతోను వణుకుతోను కొనసాగించాలంట. మనం చనిపోయే వరకు, యేసయ్య రాకడ వరకు మన యొక్క రక్షణను కొనసాగించవలసిన వారంగా ఉన్నాము. మరి అలా ఉన్నప్పుడే మనము ధైర్యంతో కృపాసనం యొద్దకు వెళ్ళగలం. ఆయన కృప మనం మన దోషములను బట్టి చూస్తే మనం ఏమాత్రం ఆయన ఎదుట నిలువబడవలసిన వారం కాదు. ప్రభువా ఎవడు నిలవగలడు అని అంటాడు కదండి కీర్తన గ్రంథంలో. మరి ఇంకొక వచనం చూసుకుందాం. లోకాసు వార్త 21వ అధ్యాయం 36వ వచనం. లోకాసు వార్త 21వ అధ్యాయం 36వ వచనం. కాబట్టి మీరు జరగబో వాటి నెలను తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తిగల వారు మగినట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెలకుగా ఉండడని చెప్పాను కదా. కాబట్టి మీరు జరగబో వీటిని ఎల్లను తప్పించుకొని, ఇప్పుడు జరిగే పరిస్థితులన్నీ తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట ధైర్యంతో నిలవబడాలంటే మనకు శక్తి చాలా అవసరం. మరి ఆ శక్తి కావాలి అంటే ఇక్కడ ఏమంటున్నాడు, శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెలకుగా ఉండుడని. ప్రార్థన చాలా ప్రాముఖ్యం కదా. మనం ప్రార్థన లేకపోతే మరి దేవుని ఎదుట ధైర్యంతో నిలవబడలేం, శక్తి ఉండదు కదా. ప్రార్థన శక్తితో కూడింది. అందుకనే దైవజనులు అంటారు కదా, మరి 3 విషయాలంటే 3 విషయాలు ప్రార్థనే చెప్పారు. ప్రార్థన ప్రార్థన ప్రార్థన. మరి ఆ విధంగా మనము దేవుని ఎదుట జరగబో వీటెల్లా తప్పించుకొని
దేవుని మనుష్య కుమారుని ఎదుట నిలబడటకు శక్తి గల వారమగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ మెలకుగా ఉండాలంట. అలా ఉన్నప్పుడు మరి దేవుడు కూడా మనకి సహాయము చేసి ఆయన ఎదుట నిర్దోషులుగా మరి నిలవబెట్టగలడు. నిలవబెడితే మనము అక్కడ మరి సాక్ష్యము చెప్తాము. మనం దేవునికి సాక్షులుగా ఉండాలి. మరి ఈ లోకంలో చేయబడినట్టుగా కదా నిరపరాధి రక్తముతో మనము మరి కడగబడ్డాం కాబట్టి నిరపరాధులుగా కూడా మనల్ని దేవుడు ఆయన ఎదుట నిలవబెట్టాలని అనుకుంటున్నాడు. మనం ఆయన ఎదుట మరి అలా నిలవబడాలంటే ఇప్పుడు మనం చెప్పుకున్న లక్షణాలన్నీ మనలో ఉండాలి. ఒకవేళ అలా లేకపోతే ఖచ్చితంగా అది అసాధ్యమని దేవుడు కూడా మనతో మాట్లాడుతా ఉన్నాడు. మరి ఆయన యొద్దకు కృపాసనముతో ఆయన కనికరంలో ధైర్యంతో వెళ్ళాలి అంటే ఇలాంటి సమయంలో మన ధైర్యాన్ని మనం విడిచిపెట్టకూడదంట. ధైర్యంగా నిలబడాలి. భయముతో వణుకుతో సొంత రక్షణను కొనసాగించాలని దేవుడి దినం మనతో మాట్లాడుతా ఉన్నాడు. కాబట్టి మనం ప్రతి ఒక్కరము మనల్ని మనం పరిశీలించుకొని దేవునికి ఇష్టానుసారమైన బిడ్డలుగా ఆయన చిత్తానుసారంగా నడుచుకునే వారంగా ఉండడానికి దేవుడు కృప చూపి నడిపించునుగాక. దేవుడి వాక్యం దీవించునుగాక. అందరికీ వందనాలు.